సంబంధులు లేక మత సంబంధులు, నామకార్థ క్రైస్తవులు, రక్షణ లేనివాడు అలాంటి పనులు చేస్తారు. నిజంగా సంఘం అంటే ఏమిటో తెలుసుకున్నవాడు, సంఘములో ఉండి ఆధిక్యత నాకు దొరికింది, నేను సంఘములో క్షేమాభివృద్ధి పొందుతాను, సంఘములో ఇతరులకు క్షేమాభివృద్ధి కలగజేస్తాను అనే ఉద్దేశంతో ఉంటాడు తప్ప, అల్పమైన కారణాలను పట్టుకొని అల్పమైన మాటలు మాట్లాడుతూ తన అల్పబుద్ధినంతా చూపిస్తూ అన్యుల్లాగా ప్రవర్తించాడు సంఘములో. చూడండి, యేసుప్రభు అంటే అన్యులకు ఇబ్బందిగా ఉంటుంది, ద్వేషభావం కలిగి ఉంటుంది. కానీ సంఘములో ఉండి యేసుప్రభుని ద్వేషించేవారు ఉంటారంటే సంఘాన్ని ద్వేషిస్తున్న వారందరూ యేసుప్రభును ద్వేషిస్తూ దూషిస్తున్న వారితో సమానమే. వారే హింసకులు, హానికరులు, దూషకులు, వారే సంఘ సహవాసానికి ఆటంకంగాను అభ్యంతరంగా ఉండేవారు. మరి సంఘాన్ని ప్రేమిస్తే యేసుప్రభుని ప్రేమించినట్టే, సంఘాన్ని సేవిస్తే యేసుప్రభుని సేవించినట్టే.